భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెంచిన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం శేషగిరి భవన్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ఖాళీ సిలిండర్లతో నిరసన ప్రదర్శన. అమరవీరుల స్థూపం వద్ద మానవహారం. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో పేదలను పేదలుగా చేయటమే బీజేపీ లక్ష్యంగా ఉందని, వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు ధర పెంచడంతో గ్రామీణ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై భారం పడుతున్నదని తీవ్రంగా విమర్శించారు. లౌకిక తత్వానికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ విధానాలు ఉన్నాయని, మానవ హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. తక్షణ పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానంలో భాగంగా ఈరోజు 11 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం దాంట్లో పాలన భాగంగా గ్యాస్ 2014 నుంచి పెంచుకుంటూ రావడం జరిగింది. తర్వాత ప్రతిపక్షాలు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు అనేక ఉద్యమాల ద్వారా గ్యాస్ అక్కడ ఆగిపోయింది. తర్వాత 11 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మొదలుపెట్టింది. 50 రూపాయలు పెంచి ఈరోజు పేద ప్రజల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పేదలకి చాలా ఇబ్బందైన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ రోజు ఈ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో భాగంగా ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో ప్రపంచంలో ఉన్న క్రూడాయిల్ సంబంధించింది ధరలు తగ్గుతుంటే ఇక్కడ మాత్రం రోజు రోజుకు పెంచే పరిస్థితులు కనబడుతున్నాయి. పెట్రోల్ అన్నారు, పెట్రోల్ పెంచడం మళ్ళీ ఆగిపోయారు. ఇప్పుడు గ్యాస్ పెంచడం 50 రూపాయలు పెంచారు. దీన్ని క్రమక్రమంగా ప్రతి ఒక్క ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఈ రోజు గ్యాస్ బండి పెరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ పెంచుతారు. అన్నిగా వాళ్ళకి స్టార్ట్ మొదలుపెట్టిల్లు. ఎందుకంటే మాకు ఇక తిరుగులేని ఉద్దేశంతో ఈ మూడో 11 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ప్రజా వ్యతిరేక విధానం ఏంటంటే వాళ్ళు పేదల పక్షాన్ని పేదలుగా చేయడమే ధ్యేయంగా పెట్టుకొని కార్పొరేట్ వ్యవస్థకే ఊడిగం చేస్తూ ఈ రోజు రైతులు ఏ అంశమైనా చూసుకుంటే రైతులు ఉన్న నల్ల చట్టాలు కూడా వాటిని అమలు చేసే పరిస్థితి లేకుండా ఉన్నది. ఏ విషయాలు చూసుకుంటే కూడా ప్రతి రంగంలో చూసుకుంటే కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ ప్రైవేట్ రంగం చేయడము, ప్రైవేట్ రంగంలో ఉన్న రిజర్వేషన్లను తీసివేయడము, అన్ని రకాలుగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ ప్రజా వ్యతిరేక చేస్తున్నాయి. ఇక మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా దాన్ని మొన్న వాళ్ళు చెప్పిన ఏంది, ప్రభుత్వం రాకముందు 400 సీట్ పార్లమెంట్ లో వస్తే రాజ్యాంగాన్ని మార్చామని చెప్పడం జరిగింది. కానీ రాజ్యాంగ ప్రభుత్వమైనది. రాజ్యాంగాన్ని ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛ, సమాన హక్కులు అన్ని కాపాడుకునే అవసరం అయితే ఉంది, ప్రజల మీద ఉంది. ఈ రోజు ఒక్కొక్కటి కూడా ఈ ధరలు పెంచే దాంట్లో బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతూనే ఉంది. వాళ్ళు చేసే నిర్మాణంగా ఈ యొక్క సమైక్య వ్యవస్థని, ఈ దేశంలో సమైక్య వ్యవస్థని కూడా నాశనం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే మనుషుల మధ్య ఈ తారతమ్యాలు, వ్యత్యాసాలు చూపెడుతూ ముందుకు సాగుతుంది. మనుషులు గౌరవించే పరిస్థితి లేకుంది. ఈ దేశంలో లౌకిక రాజ్యంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, మతాలు స్వేచ్ఛగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్న చూస్తే యూపీలో చూస్తే ఒక దళిత మంత్రి గుళ్ళకి వెళ్తే అక్కడున్న ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాన్ని గంగా జలంతో అక్కడున్న వాళ్ళు సంబంధించి శుద్ధి చేయాలనే ఉద్దేశం చేయడం జరుగుతుంది. ఇలాంటి అమానమైన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇలాంటి అరాచకాలు చూస్తున్నాం. చాలా ఇబ్బందిమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ దేశానికి మనం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందని తెలియజేస్తున్నాం.